నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే మేడం, సీజేపీ ధర్నా మనం చూసాం. ఏదైతే పేపర్ లీకేజ్ అవుతుందో నీట్ మాత్రమే కాదు 152 ఎగ్జామ్స్కి సంబంధించిన పేపర్స్ అవకతవకలు ఈ లీకేజ్ల విషయంలో గట్టిగానే కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమించింది. దానికి సంబంధించి ప్రతిపక్షాలు ఈరోజు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు మనం చూస్తున్నాం. చాలా కోణాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ విషయం గురించి మాట్లాడడానికి. మొదటగా ఏం చెప్తారు? ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాల్సిందే అంటూ పట్టుబడుతున్నారు. బట్ అటువైపు నుంచి మాత్రం మనకు ఎలాంటి స్పందన కనిపించడం లేదు. ఏమంటారు? అసలు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది అవుట్డేటెడ్ స్లోగన్. ఇప్పుడు ప్రజెంట్ స్లోగన్ ఏంటంటే మోడీ రాజీనామా చేయాలనేది ప్రజెంట్ స్లోగన్. అందుకని మనం అయిపోయిన స్లోగన్ గురించి ఇంక మాట్లాడొద్దు. ఇప్పుడు మాట్లాడటం అంటూ మొదలెడితే మోడీ రాజీనామా చేయాలనేదే మాట్లాడాలి. అయితే అసలు ఈ విషయం గురించి మీరు చెప్పారు, పేపర్ లీకేజ్ గురించి. ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తానికి తెలిసింది నీట్ పేపర్ లీకేజ్ గురించే తెలుసు. కానీ 152 పరీక్షా పేపర్లు లీక్ అయినాయి అనేది ఇంకా అందరికీ తెలీదు. ఇప్పుడు అది తెలియజెప్పాల్సిన బాధ్యత మీడియాకు ఉంది. ఎందుకంటే మీడియా నిష్పక్షపాతంగా ఉండాలి. సరే, మీడియా ముందు ఇది ఒక ఎజెండా ఉంది. ఏది 152 పేపర్లు లీక్ అయినాయి ఈ 12 సంవత్సరాల కాలంలో అనేది చెప్పాల్సిన బాధ్యత మీడియాది. సరే, ఇది అయిపోయిన తర్వాత మొన్నటి రోజున జంతర్ మంతర్ దగ్గర నుంచి వాళ్ళు బయలుదేరి పార్లమెంటుకు వస్తాము అని చెప్పిన దరిమిల అక్కడికి వచ్చిన జనాలు, పిల్లలు, పెద్దలు, నడివయస్కులు, యువత, ఇన్ని రకరకాల గ్రూప్స్ వాళ్ళు వచ్చారు. పొలిటికల్ పార్టీస్ వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు మొదట్లో. అయితే వీళ్ళు అసలు పార్లమెంటుకి వస్తాము అని చెప్పి అంతకుముందే నోటీస్ ఇచ్చారు. మీరు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని ఒప్పుకోకపోగా మీరు దొంగతనంగా మోసపూరితంగా సోనం వాంగ్చుక్ని నిరాహార దీక్షను భగ్నం చేశాము అని చెప్పి ఆయన్ని ఎత్తుకెళ్ళిపోయి, అంటే ఒక రకంగా కిడ్నాప్ చేసినట్టే చేసి తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టారు. దీనికి వ్యతిరేకంగా ఇప్పుడు ఈ దూప్కే కూర్చున్నాడు నిరాహార దీక్షకి. కూర్చున్న ధర్మిలా ఈ డిమాండ్ వచ్చింది, ఏమిటి? మోడీ రాజీనామా చెయ్యాలి అని. సరే, ఆయన కూర్చున్న తర్వాత వాళ్ళు ఏం చెప్పారు అంటే, సరే నేను అయితే కూర్చుంటున్నా, 20వ తారీఖు ప్రోగ్రాం యథావిధిగా జరుగుతుంది అని సభ్య సమాజానికి తెలియజేశాడు. తెలియజేస్తే జనాలంతా పోలోమని వచ్చారు. ఈ జనాలు వస్తున్నారు అనే సంగతి అర్థమైపోయి వాళ్ళు మెట్రో స్టేషన్స్ క్లోజ్ చేయటం దగ్గర నుంచి, ట్రైన్స్ ఆపేయటం దగ్గర నుంచి, నెట్ను కూడా ఆపేసేశారు. అయినప్పటికీ రాగలిగిన జనాలు వచ్చేసారు. వచ్చేసేసిన తర్వాత వీళ్ళంతా కలిసి పార్లమెంటు వైపుకి వెళ్తున్నారు. ఈ వెళ్ళే ప్రాసెస్లో ఏదైతే ఒక దారుణం జరిగిందో దేశవ్యాప్తంగా చర్చనీయాంశం. అసలు వాళ్ళ దారుణం ఎక్కడ మొదలైందంటే, అసలు పోలీస్ యూనిఫామ్ వేసుకోని వాళ్ళ చేతిలోకి లాఠీలు ఎలా వచ్చినాయి, ఇది ముఖ్యంగా ఆలోచించాల్సింది. దీనికంటే ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే, అప్పటి వరకు ఉన్న పోలీస్ కమిషనర్, డీజీపీ ఎవరైతే ఉన్నారో ఆయన్ని వేరే శాఖకు మళ్ళించి ఇంకొక ఆయన్ని తెర మీదకు తీసుకొచ్చి ఆయన చూశాడు ఆ బాధ్యతలన్నీ. ఆయన ఎవరు అంటే, జమ్మూ కాశ్మీర్లో అల్లర్లు కొనసాగినప్పుడు ఆ జమ్మూ కాశ్మీర్ అల్లర్లని సమర్థవంతంగా అణిచివేశాడు అని చెప్పబడుతున్న ఒక నిరంకుశమైన అధికారిని తీసుకొచ్చారు, ఇక్కడ పెట్టారు. ఇక్కడ పెడితే అదే కారణం ఇంత దమనకాండకి, ఇష్టారీతిని కొట్టడం. ముఖ్యంగా ప్రియాంక గాంధీ గారు అది నెక్స్ట్ అండి, అది నెక్స్ట్. ముందేం జరిగింది అని అంటే, వీళ్ళందరినీ ఈ విధంగా పార్లమెంట్కి వెళ్తూ ఉంటే వాళ్ళ మీద దమనకాండ కొట్టడం అంతా చేశారు. అప్పటికి టైము 11:30 అట్లా అయ్యింది. పార్లమెంట్ సమావేశాలు ఏమంటారు, వాయిదా వేశారు. వాయిదా వేసినప్పుడు ఈ బయట జరిగింది మొత్తం ఆ లోపల ఉన్న నాయకులకి తెలిసిపోయింది.
తెలిసిపోయి మొదటగా రేణుకా చౌదరి గారు మాట్లాడటం మొదలెట్టారు. ఏది ఏమైనా ఆమె వాయిస్ సంగతి అందరికీ తెలిసిందే. ఆమె వెనక ముందు చూసుకోకుండా లెఫ్ట్ రైట్ ఇచ్చి పారేశారు గవర్నమెంట్కి. పక్కనే ఆ దేవేంద్ర ప్రధాన్ కూడా పక్కనే ఉంటే కూడా ఆవిడ ఏమి చెలించకుండా అసలు నిజంగా టైగర్ అనిపించిందంటే టైగర్ అనిపించింది ఆవిడ మాట్లాడింది. అట్లా చాలామంది బయటకు వచ్చేసేసి తమ సంఘీభావాన్ని తెలపటం మొదలెట్టారు. అంతకుముందు వరకు పొలిటికల్ పార్టీస్ ఎవరూ కూడా సంఘీభావం తెలపడానికి కానీ లేకపోతే వాళ్ళతో భుజం భుజం కలపటానికి కానీ సిద్ధపడలా. అలాంటిది మొదటిసారిగా ఇక పొలిటికల్ పార్టీస్ వచ్చేసి కమ్యూనిస్టులు వచ్చేసారు, అందరూ వచ్చేసారు. వచ్చేసిన తరువాత వీళ్ళని విపరీతంగా ఈ విధంగా కొట్టడం చూసిన తరువాత అసలు ఇక్కడ కాదు చెయ్యాల్సింది, జంతర్ మంతర్లో కాదు, వీళ్ళకి బుద్ధి చెప్పాలి అంటే గనక మోడీకి చలిబుట్టేటట్లు చెయ్యాలి అంటే గనక మోడీ ఇంటి ముందు ధర్నా చెయ్యాలి అని చెప్పి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, అలాగే ప్రియాంక గాంధీ వీళ్ళందరూ కలిసి అక్కడికి వెళ్ళారు. వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళారు. అక్కడికి వెళ్తే అక్కడ కూడా ఇదే విధంగా సిగ్గు శరం లేకుండా, బుద్ధి జ్ఞానం లేకుండా ఒక ప్రతిపక్ష నాయకుడు, పార్లమెంట్లో ఒక ప్రతిపక్ష నాయకుడు అని కూడా, రాజకీయాలకు కూడా కనీసం హోదాని కూడా పక్కన పెట్టేసేసి ఇష్టారీతిన లాఠీ చార్జ్ చేశారు. అక్కడ కూడా ఆయన ముక్కుకి దెబ్బ తగిలింది, బ్లడ్ కూడా వచ్చింది. సరే, పక్కన ప్రియాంక ఉన్నారు. అయితే వీళ్ళందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఈ ప్రాసెస్లో జరిగింది ఏంటి అంటే అక్కడ సిజేపీ కార్యకర్తల మీద కూడా మహిళల పట్ల ఇంకొకసారి వీళ్ళు రోడ్డు మీదకి రావద్దు అని బుద్ధి చెప్పాలి అన్నంత ఉద్దేశంలో వాళ్ళ బట్టలు చింపటము, వాళ్ళని ఎక్కడంటే అక్కడ తాకటము, వాళ్ళని కొట్టటము. ప్రియాంక గాంధీ గారి పట్ల ఆ మగ పోలీసులు చూపించింది కూడా వెనక నుంచి పట్టుకోవడము చాలా ఇబ్బందికరంగా. ముందు అసలు ఇక్కడే ఇలాంటి పనులన్నీ చేశారు. చేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అమ్మాయిని అయితే కింద పడిపోయింది. తను పడిపోతే ఒక మగ పోలీసు ఆవిడ మీదకి వంగి ఆవిడ బట్టలు అది కొంచెం అస్తవ్యస్తంగా ఉంటే వంగి చూస్తున్నాడు అనమాట. అంటే వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు అంటే, మీరు రోడ్ల మీదకి వస్తే మీకు సేఫ్టీ ఉండదు, అది పోలీసుల దగ్గర నుంచి అయినా సరే సేఫ్టీ ఉండదు అని చెప్పదలుచుకున్నారు. ఇకపోతే ప్రియాంక గాంధీ ఏమండి, ఆమె ఒక ఎంపీ, ఆమెని అరెస్ట్ చెయ్యాలి అని అనుకోవటం నేను తప్పని అనట్లా. ఎంపీ ఏంటి, అవసరమైతే సీఎంని పిఎంని కూడా అరెస్ట్ చేస్తారు, అది పెద్ద విషయం కాదు. కానీ ఒక కనీస మర్యాద ఒక మహిళా పోలీసులు దొరకలేదండి వీళ్ళకి. కాదు, ఇక్కడ ఉద్దేశం ఏంటి అంటే అవమానించాలి. నీకేమి మేము నువ్వు ఒక జవహర్లాల్ నెహ్రూ ముని మనవరాలని, లేదు ఒక ప్రధానమంత్రికి మనవరాలని, ఇంకొక ప్రధానమంత్రి కూతురు అని నిన్నేమి మేము నెత్తి మీద పెట్టుకోవాలని చూడట్లేదు. నువ్వు అందరిలాంటి దానివే, నువ్వు కూడా సామాన్యుల పట్ల మా వ్యవహారం ఎలా ఉంటుందో సెలబ్రిటీస్ పట్ల కూడా అట్లానే ఉంటుంది, నీ పట్ల కూడా అట్లాగే ఉంటుంది. లేదండి, ఇప్పుడు పోయే కాలం వస్తే ఇలాగే జరుగుతుంది. మంచి రోజులుంటే ఇలా ఉండవు. అంటే నేను జ్యోతిష్నులాగా మాట్లాడటల్లా, శాపనార్థాలు పెట్టట్లా. ఇప్పుడు మన యాటిట్యూడ్స్ని బట్టే మన భవిష్యత్తు నిర్ణయం అవుతుంది. వీళ్ళకి ఇంకా పదవుల్లో కొనసాగే పరిస్థితి లేదు మోడీకి, అందుకే ఇలాంటి వేషాలన్నీ వేస్తున్నారు. ఏమంటే ఆ మాత్రం తెలియదా అండి, ప్రియాంక గాంధీ మీదకి మగ పోలీసుని పంపించి ఎట్లా అంటే అట్లా తాకేటట్లు చేసి, అంటే రేపటి నుంచి రోడ్డు మీదకి రాకు అంతే. హెచ్చరిక, ఇది ఒక హెచ్చరిక. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం చూడండి, ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళకి ఏ గతి పడుతుందో, రావణ్ని తీసుకెళ్ళి ఉపాకేసి పెట్టి జైల్లో పెట్టారు. ఇంకొక ఆయన కొంచెం మంచి చెడు మాట్లాడుతుంటే ఆయనకి చెప్పు దెబ్బలు. ఇప్పుడు ఇవన్నీ చూశాక ఎవరికండి మాట్లాడాలనిపిస్తుంది, రోడ్డు మీదకి రావాలనిపిస్తుంది? అంటే సుప్రీం వ్యాఖ్యలు కూడా కాస్త ఆసక్తికరంగానే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆవిడ పట్ల కూడా ఇలాగే బిహేవ్ చేశారు. ఇప్పుడు ఆవిడకి కూడా బుద్ధి చెప్పాలనుకున్నారు, నువ్వు ఎప్పుడు రోడ్డు మీదకి రాకు, వచ్చావంటే ఇలాగే ఉంటుంది అని.
సరే ఇదంతా అయిపోయింది. సరే ఇదంతా జరిగింది. ఇది నిజంగా చాలా ఒక రకంగా ఇది ఒక దమనకాండ లాంటిది. ఈ దమనకాండని అణచాలి అంటే గనక, అంటే దీనికి ప్రభుత్వం దగ్గర నుంచి సమాధానం రాబట్టాలి అని అంటే కోర్టు ద్వారా ఏమైనా అవకాశం ఉంటుందా అని చెప్పి కోర్టుకి వెళితే కోర్టు ఏం తొందరగా చెప్పండి, ఏంటి సంగతి, మాకేం పని లేదనుకుంటున్నారా, పని లేకుండా వచ్చి ఇప్పుడు కూర్చున్నాం అనుకుంటున్నారా, మాకు బోల్డ్ కేసులు ఉన్నాయి అన్నట్లు, త్వరగా చెప్పండి, ఏం కావాలి అసలు మీకు, ఎందుకు వచ్చారు ఇక్కడ దాకా అన్నట్లు ఆ గద్దించటం, పట్టనట్టు వ్యవహరించటం, ఒక రకమైన అహంభావాన్ని చూపించటము చూస్తే ఇప్పుడు ప్రభుత్వానికి వాళ్ళకి న్యాయ వ్యవస్థకి ఏమీ పెద్ద తేడా లేదు అనిపిస్తుంది. ఎన్నో సందర్భాల్లో రుజువైంది అనుకోండి, ఇక్కడ కూడా అట్లాగే అనిపిస్తుంది. కానీ మాట్లాడితే చైనాని విమర్శించే, తియాన్మిన్ స్క్వేర్ గురించి విమర్శించే బీజేపీ పార్టీ నిన్న ఉద్యమం చూస్తే కూడా తియాన్మిన్ స్క్వేర్ లాంటి ఉద్యమమే గాలనే కనిపించింది. ఆ కొట్టడం చూస్తే అదే విధంగా అదే పాశవికంగా కొట్టారు. మరి మీరు వాళ్ళు చేసింది తప్పని చెప్పినప్పుడు మీరు చేసింది కూడా తప్పేగా. ఇప్పుడు ఇక్కడ బీజేపీకి కాంగ్రెస్ కార్యకర్తలకి మధ్య, నేతలకి మధ్య ఒక రంగా చెప్పండి అన్ని అక్కడ కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితులు అయితే అతి భయంకరంగా ఉన్నాయి. వాళ్ళ పార్టీ జెండాలతో కొట్టుకుంటున్న వైనం మనం చూసాం, తలలు పగులుతున్నాయి. ఇప్పటికైతే మాత్రం చాలా వేడివేడిగా ఉంది. లేదండి, చూడాలి ఏం జరగబోతుంది. మనము ఒక 10 రోజుల క్రితం అనుకుంటా, నేను ఇక్కడే చేసినట్టున్నా, ఢిల్లీలో సోనం వాంగ్చుక్ చేస్తూ ఉంటే ఎవరికి చేమగుట్టినట్టు అనిపించట్లేదు, ప్రభుత్వం అసలు పట్టించుకోవట్లేదు, చెల్లించట్లేదు. అక్కడ ఒక్క చోట ఎందుకు జరగాలి, హైదరాబాద్ లాంటి చోట వేరే వేరే రాష్ట్రాల హెడ్ క్వార్టర్స్లో కూడా జరిగితేనే వాళ్ళకి వేడి తెలుస్తుంది. ఇక్కడ ధర్నా చౌక్లో కూడా చెయ్యాలి నిరాహార దీక్షలు. ఆయనకి సంఘీభావంగా రిలే నిరాహార దీక్షలైనా చేయొచ్చు కదా అని చెప్పి మనం 10 రోజుల క్రితం మాట్లాడుకున్నాం. ఇప్పుడు వచ్చింది ఆ వేడి. ఇవాళ ఆల్రెడీ ఒక హంగర్ స్ట్రైక్కి ఆమ్ ఆద్మీ పార్టీ పిలిపించింది. హైదరాబాద్లో కూడా స్టార్ట్ చేశారు. నిన్న మొన్న నిరసనలు చేశారు. రేపటి నుంచి ఉమెన్ జేఏసీ కూడా రిలే నిరాహార దీక్షలు చేపట్టబోతుంది. ఒకరోజు నేను కూడా కూర్చుంటున్నాను. ఏదైనా ఇప్పుడు ఈ మాత్రం ప్రభుత్వ చర్యల్ని వ్యతిరేకించకపోతే ఇప్పటికే అద్దు ఆపు లేని గుర్రంలాగా పరిగెడుతుంది ప్రభుత్వం. ఒక అడ్డుకట్ట వెయ్యాలి, నిలిపి సమాధానం చెప్పించుకోవాలి అంటే గనక ఇంతకంటే మంచి తరుణం లేదు. ఇది ఇవాళ వర్షాకాలంలో ఎండాకాలంలాగా తయారైంది. థ్యాంక్ యూ.